లోకేష్ కాస్త ఫేకేస్ మారిపోయి మొత్తం ఫేక్ న్యూస్ ప్రచారం. ఏమండి లోకేష్ గారికి ఏం సంబంధం ఉంటుంది చెప్పండి? లోకేష్ గారికి సంబంధం ఉంటుందా అంశం మీద? తెలుగుదేశం పార్టీ ఐటీపీని ఎవరైనా నడిపించేది? లోకేష్ గారు కూర్చొని పోస్టులు రాపిస్తున్నారా ఈ ఫోటో పెట్టి మార్పింగ్ చేయమని? సార్ విశాఖ మన్యం ప్రాంతంలో ఎక్కడో ఒక 10 గ్రాములు గంజాయి దొరుకుతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు కదా సార్ సప్లై చేస్తుంది గత 5 సంవత్సరాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు కదా సార్ గత 5 సంవత్సరాల్లో దాన్ని సప్లై చేయడమే కాకుండా వాళ్ళ చేత పండించి సప్లై చేసి ఆయన జోబిల్లోకే కదా సార్ డబ్బులు వచ్చినాయి. మా జగన్మోహన్ రెడ్డి గారికే కదా అన్ని వచ్చింది. రాష్ట్రంలో ఎక్కడ చిన్న ఘటన జరిగినా, రాష్ట్రంలో ఎక్కడ చీమ చితుక్కుమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి కదా అంటగట్టానప్పుడు. వాళ్ళ పార్టీకి కరపత్రికలైనటువంటి సార్ వాళ్ళ పార్టీ కరపత్రికలైనటువంటి కొన్ని మీడియా ఛానల్స్ లో పత్రికల్లో బ్యానర్ రైటింగ్ గా వస్తే మెయిన్ పేపర్లో మరి ఆ పార్టీకి సంబంధం లేకుండా వచ్చాయా? ఇది ఫేక్ న్యూసా కాదా? దానికి కనీసం ప్రభుత్వం నుంచి ఆ పత్రికల నుంచి వివరణలు ఇచ్చారా? ఎవరు? నేను రజనీ గారిని ఈ విషయంలో అప్రిషియేట్ చేస్తున్నా అండి. నేను కూడా మానవ హక్కుల్ని గౌరవించే వ్యక్తిని, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిని. అందరూ అంతే.